ఏదో చూస్తుందిరా కిటికీలోంచి కదా. అది అదిగో 2 కళ్ళు అది మళ్ళీ మూసేసింది. ఏంటంటారు అది కూర వస్తుంది అబ్బాయి. మీకు అక్కడ కాపాడుతుంది చూడండి. పోలీసు వారు వచ్చారనమాట ఇక్కడికి మా దగ్గరికి. ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచుకుంటారు అనుకుంటున్నానండి. అసలు ఈ పాటికి క్యాంపింగ్ వీడియో చేసి పెట్టేయాలండి, కానీ లేట్ అయింది, నన్ను క్షమించండి. ఎందుకంటే మీకు ఒక గుడ్ న్యూస్ అండి, అది చెప్తాను చూడండి. మనకు మళ్ళీ సెకండ్ టైం మూవీలో అవకాశం వచ్చిందండి. ఆ మూవీ వల్లే లేట్ అయింది. మీకు ఆ మూవీలో కూడా అంటే చాలా పెద్ద పెద్దలు ఉన్నారు. ఫస్ట్ టైం పెద్దలతో నటించాను అనమాట. అదేనండి మీకు గుడ్ న్యూస్. దానివల్ల వీడియో అనేది లేట్ అయిందండి. ఈ రోజైతే అలా కాదండి, మా ఇల్లు వదిలేసి ఒక అడ్వెంచర్ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. అందుకే మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేద్దండి. మీరైతే ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి, చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇప్పుడు టైం అయితేనండి కరెక్ట్గా 2:35 అవుతుందండి. చెనక్కాయ కూడా ఇంటికి వచ్చేసాడు, పొట్లాలుగా లేస్తున్నాడు కదా, సామానం అంతా సర్దినాడు అనమాట. ఇంకోండి ఇదంతా సర్దేశాడు సామానం. మా అమ్మ కూడానే అంటే కారాలు గట్ట టేస్ట్ అవ్వకూడదని ఎక్కువ కారం ఉంది కదా, అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మా అమ్మ. దేనికోసం అనుకుంటున్నారో, మేము వెళ్ళిన ప్లేస్లోని అంటే సాల్ట్ కానీ ఏం వదలకూడదండి. అంటే మేమే కాదు, ఎవరు వెళ్ళినా దూరంగా వెళ్ళినప్పుడు సాల్ట్ అనేది ఇంటికి పట్టి రాకూడదు, అందుకే డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇంకా సామానం సర్దుకునండి ఇంకా ఎక్కడి నుంచి బయటరాలే. మన బండికి అయితే నీట్గా లగేజ్ అది సర్దేశామండి. ఈ పాలు మొత్తం సామానం అంతా 2 సంచుల్లో కుక్కేసామండి. అటు చూసిన లగేజ్ ఇటు చూసిన లగేజే ఫుల్ సామానం. అమ్మా మేము వెళ్తామే, నువ్వు ఇంటికాడ జాగ్రత్త. బాయ్. ఎదురొస్తా ఇంకా పదండి మరొక అడ్వెంచర్కి. ఓ మై గాడ్ బండి పడిపోయినా ఉంది. ఎక్కడ సరిపోయిన దగ్గర కూర్చోడానికి పర్లేదా? ఎందుకండి మేము ఎక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నామని మీకు ఏమాత్రం చెప్పలేదు కదండి. మా ఊరు నుంచి నల్లగొండ సీతారాం దాటిని గండిపోసం తల్లి దగ్గరికి అయితే వచ్చామండి. ఎందుకంటే మనం చాలాసార్లు ట్రై చేసామండి కూడిపిల్లలో క్యాంపింగ్ వేద్దామని, కానీ ఎన్నిసార్లు వేద్దారన్నా సరే కూడిపిల్ల ఎత్తకి అవ్వలేదండి క్యాంపింగ్. కానీ ఈ రోజు క్యాంపింగ్ ఎత్తకి వెళ్తున్నాం అక్కడికే. మాకు తెలిసి నీరు పెరిగిందో లేకపోతే లాగిందో అన్నది ఏమాత్రం తెలియదండి. నీరు తగ్గే ఉంటుంది అనుకుని బయట వెళ్తున్నాం. ఇదిగోండి ఇది ఏంటనుకుంటున్నారో, పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా ఆ ప్లేస్ అనమాట. ఇదంతా పోలవరమే. మొత్తం చిన్నదో పెద్దదో ఏదో వర్క్ నడుస్తూనే ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి ఎంత పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయో, మొత్తం మిషన్లే ఏదో వర్క్ నడుస్తూనే ఉంది. ఇదేటో రోటరీ వేస్తున్నారు ఇక్కడ. ఈ పోలవరం ప్రాజెక్ట్ కానీ పూర్తి అయిపోయింది అనుకోండి, మనం క్యాంపింగ్ చేయడానికి ఏ ప్లేస్లో ఉండమన్నమాట. మొత్తం మునిగిపోతే కానీ చూపులో కొండ ఇల్లు కూడా కాపాడుతుంది, మొత్తం మునిగిపోతే ఓ మై గాడ్ మొత్తం బూడితో తానం చేస్తున్నాం మేము. ఈ దారంటే వెళ్తున్నామో లేదో కానీ. ఒకవేళ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు కానండి, వర్క్లు అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి ఇక్కడ తెల్లారులోను పొద్దు నుంచి. ఇదిగోండి నీరు లాగినట్టుంది, మొత్తం నీరు లాగేసింది. మనం ముందుసారి వచ్చినప్పుడు అండి ఇదంతా నీరే. అమ్మాయి దేవుడి దయ వల్ల మన సంవత్సరం నుంచి కష్టపడుతున్నామండి ఆ కూడిపల్లిలో క్యాంపింగ్ వేయాలని. ఈ రోజు నెరవేరుతుంది. కూడిపల్లిలో ఎట్టి పరిస్థితులు ఈ రోజు అయితే క్యాంపింగ్ వేసేయాలండి. ఇదిగోండి అప్పుడు వచ్చినప్పుడు అయితే మొత్తం ఇదంతా రోడ్డు మీద అంతా నీరు ఉండేది. ఇప్పుడైతే మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది అనమాట, నీరే లేదు. కాకపోతే కొంచెం పైకి ఉందన్నమాట నీరు. ఆ రోజు వచ్చినప్పుడు రోడ్డు మీద కంటే నీరు ఉండేది, బండి కూడా వెళ్తాకి ఇబ్బందే. కానీ ఇప్పుడు చూడండి రోడ్డు మీద నీరే లేదు, వెళ్ళిపోవచ్చు మన క్యాంపింగ్ చేద్దారనుకున్న ప్లేస్కి. ఎట్టగా వెళ్ళక వెనక్కే మనం కూడిపల్లిలో క్యాంపింగ్ అయిపోతున్నాంరా. ఒకసారి మేము వెళ్ళబోయే దారి చూడండి, మొత్తం వరద వచ్చింది కదా, వరదకి చెట్లును తుక్కు మొత్తం ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ అడుగుబందులు కూడా తిరిగితే ఉండవు, అక్కడక్కడ ఉన్నాయి, బొడ్డుకి ఇచ్చిన జాళ్ళు ఉన్నాయి. ఓరే కంప దారి అయితే చాలా అడ్వెంచర్గానే ఉంది వెళ్ళడానికి. ఫైనలీ కూడిపిల్లికి అయితే దారి చూపించిందండి. నీరు అనేది వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. మేము ఎప్పటి నుంచో అనుకున్నామండి ఈ ఊర్లో క్యాంపింగ్ వేయాలని, దాదాపు 2 సంవత్సరాల నుంచి అనమాట. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక ఆటంకమే, ఈ ఊరు అనేది మునిగిపోతామే, అసలు మా బండి అనేది రానివ్వకుండా. కానీ ఈరోజు అటువంటి ఆటంకాలు లేవు, బాగానే వచ్చేసింది మా బండి ఈ ఊర్లోకి. ఇదేనండి కూడిపిల్లి. బండి అయితే ఇక్కడ వరకు వచ్చింది కానండి, ఇక్కడ నీరు పెరిగిపోయి ఉందన్నమాట. అనేది దాటుకుని వెళ్ళిపోతాం, కానీ మళ్ళీ నీరు కానీ పెరిగిందంటే మన బండి ఆ ఊర్లోనే ఉండిపోద్ది, వెనక్కి రాదనమాట. చూడండి ఇప్పుడు బండి ఎంతలో ములుగుతుందో, చాలా అడ్వెంచర్ చేస్తున్నాం మేము. ఈ దారి కానీ మునిగిపోయిందంటే వచ్చేటప్పుడు ఏమీ ఉండదు. ఫైనల్లీ మన బండిని అయితే క్యాంపింగ్ చేసే ప్లేస్కి అయితే తీసుకొచ్చామండి. ఇంకా సామానం నింపి క్యాంపింగ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చామో లేదో కానండి సూర్మ అయితే వెళ్ళిపోయాడు ఇంటికి, ఎందుకంటే చీకటిపోద్ది కాబట్టి కావాలి క్యాంపింగ్ అంటే తీసుకుందాం. మన క్యాంపింగ్ టెంట్ అది ఇస్తామండి, దాన్ని వేయడానికి రాయలు అది తీస్తున్నాం. మాకేం కాబట్టింది అనుకుంటున్నాం, రాయలు తీయగానే సర్ప్రైజింగ్గా ఇదిరా చూపించి ఏది ఇందులో తిరిగింది. అదిగో తేలిపిల్ల కాపాడుతుందండి.
అదిగో తేలిపిల్ల పుట్టిందంటే ఏముండదు, రాయిలో దూరేసింది. మన క్యాంపింగ్ అంటే అయితేనండి రోడ్డు మీద వేసాం, అంటే బయట చాలా చిరాగ్గా ఉంది, తేళ్ళు అయి ఉన్నాయి కాబట్టి సేఫ్టీగా రోడ్డు మీద రోడ్డు అడ్డంగా వేస్తాం క్యాంపింగ్ అంటే. అది మీకు ఇంకో వేసం తెలుసండి, ఈ క్యాంపింగ్ నెంటకి మనం మందల కింద వెళ్ళి క్యాంపింగ్ చేసేవాళ్ళం, కానీ ఈ రోజు అలా కాదు. ఈ ఊర్లో శనక్కయ్య గాడు అలాగే నేనే ఉండబోతున్నామండి. ఈ నైట్ అంతా మనం ఈ ఊర్లోనే ఉండబోతున్నాం క్యాంపింగ్ చేసుకుని. ఇదిగోండి ఇదే కూడిపిల్ల అనమాట. ఈ పాడుపడ్డ ఇల్లు ఉన్నాయి చూడండి, ఇదంతా పెద్ద ఊరు అనమాట, పెద్ద సిటీ. మీరు చూసేది కూతలెక్కానండి, ఇంకా ఆతల పక్క కూడా ఊరు ఉంది, చాలా పెద్దది. మనం నైట్ అయ్యాక ఎక్స్ప్లోర్ చేద్దాం. పైగా ఇక్కడ మీరు ఈ లొకేషన్ చూస్తున్నారు చూడండి, ఇక్కడ చాలా సినిమా షూటింగ్ జరిగినాయి అనమాట. మీకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది చూడండి, ఇదేమిటమ్మా మాయా మాయా సాంగ్ ఉందా, అది ఇక్కడే జరిగింది షూటింగ్ అంతా. సాంగ్ను సినిమా కూడా ఇక్కడే జరిగింది అనమాట. అది ఒకటే కదండి, చిరంజీవి గారిది అప్పుల్లో పాతకాలం సినిమాలు చాలా జరిగినాయి అనమాట ఈ ప్లేస్ లోనే. చాలా ఫేమస్ ఈ ఊరు అనేది. కూడిపిల్ల అనేది సినిమాలకి పెట్టింది పేరు. ఇక్కడ పక్షులు కూడా అట్లా గూటికాయ వెళ్ళిపోతున్నాయండి, ఎందుకంటే చీకటిపోతుంది కదా. అద్దుకోండి మీకు కాపాడుతున్నాడా, సూర్యమైపోయి సందమం వచ్చింది అనమాట. శనకయ్య గడు ఎందుకు కొన్ని చాలా నీరసంగా కాపాడుతున్నాడండి. ఎందుకు బ్రో, దానికోసం అదేండి చాలా నీరసంగా ఉంది, అందుకే కాసేపు కూర్చుని రిలాక్స్ అవుతున్నాం అనమాట. మీకు కాపాడుతుందండి బోట్ వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. నైట్ అయితే చుట్టుపక్కల ఎవరు ఉండరు. నా ఫోన్ చూడండి, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారో, ఎంత క్లారిటీగా తీస్తుందో ఇంత దూరం నుంచి. అదిగో ఇంకోండి మేము ఉన్న ప్రదేశం మొత్తం చీకటిపోయింది, చీకటి అంతాకరమే మొత్తం. ఇప్పుడు లైట్ వేయగానే కాపాడుద్ది అనమాట. ఇలా ఉందండి పూర్తిగా చీకటిపోయి. శనకయ్య అయితే చాలా నీరసంగా ఉన్నాడు కుర్రాడు. ఇంకెలాగో పూర్తిగా చీకటిపోయింది కాబట్టి అండి క్యాంపింగ్ దాంట్లో లైట్లు అది బిగించేసుకుందాము. మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఎదురైందండి. మన క్యాంపింగ్ దాంట్లో లైట్లు అది బిగింతాం కదా, అందులో ఒక లైట్ పని చేస్తలేదు, ఇంకొక లైట్ బిగించాలి. అది సెట్ అండి మన క్యాంపింగ్ టెంట్లో లైట్ అదిని. అదండి క్యాంపింగ్ టెంట్లో లైట్ అది బిగించేసాం. ఇంకా నైట్ తినడానికి ఫుడ్ అది వండుకోవాలి. బాబు శనక్కే కొంచెం ఆ నీరసం పక్కనెట్టి ఈరోజు ఏమి వండుతున్నాం? ఈరోజు లివర్ ఫ్రై, బగారా రైస్. అవునా, ఈరోజు అండి కొంచెం కొత్తగానే కోల్డ్ లివర్లు ఉంటాయి కదా, అవి తెచ్చాం అనమాట. వాటితో ఫ్రై వండుతాం. దానికి కాంబినేషన్ బగారా అన్నం అయితే వండుతామండి. ఈ ఊర్లో అయితేనండి నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఎంత సౌండ్లు వస్తున్నాయి, పక్షి సౌండ్లు, చాలా భయంకరంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ టైం కదండి, కొత్త ఊరిలో క్యాంపింగ్ చేసాం, దానివల్ల కొంచెం లైట్గా భయం వేస్తుంది. చీకటి కొలిదిని అంగోండి కూర్చుని వండుకోవడానికి చైర్స్ టేబుల్స్ రెడీ అయిపోయినాయి. మనం ప్రతిసారినండి బగారా అన్నం ఫస్ట్ వండేసేవాళ్ళం కదా, ఈసారి అలా కాదు. ఏం చేస్తున్నామంటే లివర్ ఫ్రై ఫస్ట్ వండుతున్నాం, ఎందుకంటే లివర్లో పాడైపోతాయి కదండి దానివల్ల. ఇది ఐడియా కూడా శనకయ్య గడి ఇచ్చాడు, బేపు పాడైపోతే ముందు అవి వండేద్దరు అన్నాడు. అందుకే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, వాటికి ఉల్లిపాయలు కట్ చేయాలి. పక్షులను ఈ తీతి పెట్టలు తెగరిసేస్తుందిరా, దోమల మట్టికి బేవచ్చగా ఉన్నాయి కదండి. అందరూ సరదాగా కుర్రోళ్ళు మేము నీకు అందుకే ఏదోలా అనిపిస్తుంది. ఉసురుమంటాను ఉసురుమని ఏం కాదు, షటర్లు వేస్తే గడవలు లేకుండా పోయాడు. అవునా, అందుకేనండి మా శనకయ్య డల్ అయిపోయాడు పాపం. కాదు సినిమాలోకి వెళ్ళాను కదా, సడన్ గా నీకు సొప్ప చేయకుండా వెళ్ళిపోయాను కదా, నువ్వేమనుకున్నారా? షాక్ అయ్యాను ముందు, ఏంటి రా అయితే కదా క్యాంపింగ్ వీడియోకి వెళ్ళొచ్చా, పొద్దున్న లేసి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే కనబడలేదు అన్నేమో. అప్పటికప్పుడు వెళ్ళిపోయాడు. సినిమా షూటింగ్ అంటే రాత్రి ఎవరో తెగ ఫోన్ చేశారు. నిజమరా బాబు, వీడియో ఎడిటింగ్ కూడా అవ్వలేదా? ఏమైంది అనుకుంటున్నారండి, నాకు ఫోన్ చేశారు, సడన్గా వచ్చేలే, నీకు మంచి క్యారెక్టర్ ఉందని వదులుకున్నామంటే మంచిది వదిలేసుకున్నట్టు అవుతుంది అన్నారని. ఇంకా శనక్కిగడ కూడా చెప్పలేదు. పొద్దున్నే తెల్లారి లేచి బస్సు ఎక్కించి మా అన్నని బస్సు ఎక్కించమని బస్సు మీద బయట వెళ్ళిపోయాను అనమాట. ఎక్కడికి అనుకుంటున్నారో, ఒడిశా దగ్గర ఉన్న జైపూర్లో షూటింగ్, అక్కడికి వెళ్ళాం. శనక్కిగడ కూడా చెప్పలేదు. మళ్ళీ వీడియో ఎడిటింగ్ ఉంది కదా, ఆ బస్సులోనే చేశానండి మొత్తం వీడియో ఎడిటింగ్ అంతా, క్యాంపింగ్ వీడియో అంతా. శనక్కిగడికి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాను, ఎందుకంటే నాకు కూడా సడన్గా అయిపోయింది మొత్తం, చెప్తాను కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకరినే రమ్మన్నారు. శనక్కియ గడిని కూడా తీసుకెళ్ళిపోదు, నువ్వు చూదురు దగ్గరుండి. కానీ అప్పటికప్పుడే అంటే కుదరదు కదా, ఏదో పనులు ఉంటాయి శనక్కియ గడికి. అది అలా జరిగింది అనమాట సినిమా షూటింగ్. ఏంటి నిజంగా మీరు మీ దయవల్లేనండి సినిమాకి వెళ్ళానంటే, అది నాదేం లేదు, ఏదో ఇలా నేను ఏంటంటే ప్లానింగ్ ఇల్లు కోసం, దాని తర్వాత అంటే మేమని బాగా చూసుకోవాలని స్టార్ట్ చేసిన ఛానల్, కానీ సినిమాలో దాకా వెళ్తాను అనుకోలేదు. కేవలం మీరు సపోర్ట్ చేయబట్టే నేను సినిమాలోకి వెళ్ళాను అనమాట. నేనైతే అది ఎప్పటికీ మర్చిపోయానండి, మీకు ఖచ్చితంగా రుణపడి ఉంటాను. మన లివర్ ఫ్రైలోకి అయితేనండి ఉల్లిపాయలు అయితే కటింగ్ అయిపోయినాయి. అందుకేనండి మొత్తం గెడ్డం అన్నీ తీసేశారనమాట, మొత్తం ముఖం చెడగొట్టేశారు.
సినిమాలో నేను ఇదే క్యారెక్టర్ ఉంటాను, కానీ కొంచెం క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది అందులో. ఇగోండి మళ్ళీ ఎవరిలో గుండెకాయలు కందనకాయలు మొత్తం తెచ్చేసాం అనమాట. ఇవన్నీ ఎవరి ప్లాన్ అనుకుంటున్నారు చెప్పరా? నాదే ప్లాన్. శనకేగడ అయితే ఇట్లా శుభ్రంగా గడిగాడు, ఇంకా ఉండే కార్యక్రమం మొదలు పెట్టాలి. మీరు ఇది చూస్తున్నారు చూడండి, ఇది ఏంటి అనుకుంటున్నారో? అంగన్వాడి అనమాట, అంటే ఉప్పనబడి అనమాట. ఇది వచ్చేమో బడి అంటే స్కూలు. ఇదండి స్కూలు. నేను ఇంకా అది అనుకున్నాను కానీ ఇది స్కూలు. ఇప్పుడు లివర్ ఫ్రై వండడానికి అండి పెద్దగా కష్టపడట్లేదు అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి వండుతాం. ఫస్ట్గా ఏం వేయాలంటే కారం అనమాట. ఆ తర్వాత ఎంత కావాలో అంత సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా లాస్ట్ వచ్చి చికెన్ మసాలా. ఏ కంపెనీ అయినా పర్లేదు, చికెన్ మసాలా వేసుకోవాలి, అప్పుడే చికెన్ తిన్నట్టు ఉంటుంది. ఇందులోనే కోసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఆడేసుకోవాలండి. ఇంకా మొత్తం కలిపేసుకోవాలండి ముక్కలకి బాగా పట్టిలాగా మసాలాలన్నీ. లివర్లకి అయితే ఫుల్ గా మ్యారినేషన్ అయిపోయిందండి. ఇంకేం చేయాలనుకుంటున్నారో? గ్యాస్ వెలిగించి దాకెట్టేయడమేనండి. మనకి ఈ రోజు చాలా అదృష్టం ఉందండి. ఎన్నెలు అయితే చాలా చక్కగా కాస్తుంది అనమాట. ఎలుగైతే బాగా కాపాడుతుంది. వేసబ్బే నూనె వేసి దాకా మాడిపోతుంది. మళ్ళీ సరిపడిగా నూనె వేసండి. ఉల్లిపాయ ముక్కలు ఆడేసుకోవడమే దీంట్లోని. మీకు ఆ దూరం నుంచి లైట్లు కాపాడుతున్నాయి చూడండి. ఇక్కడికి చాలా దూరం ఉన్నాయన్నమాట. మేము ఇక్కడ మాట్లాడే సౌండ్ వాళ్ళకి ఏమాత్రం వినపడదు. అలాగే అక్కడి నుంచి మాకు ఏ సౌండ్లు రావన్నమాట. అంటే అంత దూరం ఆ లైట్లు ఉన్న ఏరియా మొత్తం అంత దూరం అండి. నూనె అయితే మంచి కాగ మీద ఉందండి. ఇప్పుడు వేసేయాలి ఉల్లిపాయలు, కోసుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసేసి. బహుశా వెనక్కే నీకు ఈ ప్లేస్ చూడడానికి ఎలాగ అనిపిస్తుందిరా? భయంగా అనిపిస్తుందా? ఎవరు లేరు కదా. మేము ఎక్కడ ఇంత ధైర్యంగా కూర్చుని వండేసుకుంటున్నాం కానివ్వండి, మాకు అంటే కొత్త ప్లేస్లో ఎప్పుడైనా క్యాంపింగ్ వేసినప్పుడు కొంచెం భయం అనేది వేద్దండి. అలాగే మాకు లైట్గా భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం దూరం నుంచి ఈ పక్షులు ఉంటాయి కదా, తీతి పెట్టలు ఏవో ఉంటాయి, అవి తెగ గోల చేస్తున్నాయి. ఇంకోటి ఏంటనుకుంటున్నారో, మేము వచ్చే దారిలోని అడుగు పంది తవ్వినట్టు జాడలు చూసాం. ఇక్కడ నాకు తెలిసి అడుగు పందులు కూడా గట్టిగా ఉన్నాయి. అందులో పిల్లల పంది గట్ట ఉందనుకోండి మీదకి వచ్చేస్తాయి. జాగ్రత్తగా ఉండాలి ఈ నైట్ మొత్తం. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయండి. ఈ టైంలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు ఇలా కలిపేసుకోవాలండి. ఓ దెబ్బ బాగా మగ్గనివ్వాలండి, ఆ పచ్చివాసన పోయేదాకానే. ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మగ్గిపోయిందండి. ఈ టైంలోనే మనం మ్యారినేట్ చేసుకున్న లివర్లు అయితే వేసేసుకోవాలి. అదే ఒకటి తీర్థం పెట్టి వేసే దమ్మని మాడిపోతే ఉల్లిపాయలు లేకపోతే. అంటే నువ్వు షెఫ్గా నువ్వు మాకు నేర్పిస్తావా? మరి ఆ మాత్రం చేయకపోతేలాగా. కలుపు కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. బయట చూడండి ఎలాగ ఉన్నాయా. మేము అన్నిటికన్నా ఒక పెద్ద ఇల్లు చూసాం కదా, మేము లైట్ వేసి చూడండి, అదే పెద్ద ఇల్లు అనమాట. ఇంకా దానికన్నా పెద్ద ఇల్లు లోపల చాలా ఉన్నాయి. కానీ ఏమంటే అనగానండి, మేమిద్దరం ఉన్నాం కదండి, దానివల్ల నిశ్శబ్దం కొంచెం భయమయంగా ఉంది. మీకు పగటల్లాగా అంటుంది కదా, దేని భయం అనుకుంటున్నారో? ఇందులోని ఫోన్లోని నైట్ విజన్ ఉంది, అంటే నైట్ మోడ్ ఉందన్నమాట. అందుకే మీకు ఇదంతా పగటల్లాగా కాపాడుతుంది లైట్గాని. కాకపోతే మా కొల్లుకి పూర్తి చీకటి, కొల్లేమో అంతలేదు, లైట్ ఉన్న వరకే అంటున్నాయి. మన లివర్ ఫ్రై అయితేనండి దాదాపు సగం ఉడికిపోయింది. దీని మీద ఇప్పుడు ఏం వేయాలనుకుంటున్నారో? కాస్త కరివేపాకు, కాస్త కాదులేండి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. సో వాసన అయితేనండి భలే వస్తుంది లివర్ ఫ్రై నుంచి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒక దెబ్బ కలపాలన్నమాట. మళ్ళీని కలుపు 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 బాగా కలుపు. మేము లివర్ ఫ్రై గ్రేవీగా ఉంటుందామండి. ఎందుకంటే బగారానాలోకి అప్పుడప్పుడు పొడి పొడిగా తినాల్సి వస్తుంది. ఈ పాలు గ్రేవీతో ఉంటున్నాం కాబట్టి బాగుంటుంది తినడానికి కూడా. ఏంటంటారు అది? అది ఇల్లుగా అరిపోయింది మళ్ళీ. ఆ కిటికీ నుంచి ఏదో చూస్తుందిరా. అదిగో రెండు కళ్ళు రా. అదిగో ఏదో చూస్తుందిరా కిటికీ నుంచి, క్లారిటీగా చూస్తుంది. అదిగో కదా, అదిగో రెండు కళ్ళు. అది మళ్ళీ మూసేసింది. ఒరి ఏంటంటారు అది? వెళ్దామా? అది కూర మాడిపోద్దేమో. అదిగో మళ్ళీ చూస్తుంది. అక్కడ ఏదో ఉందండి. ఒరే పిల్లరది. నీ అమ్మ మళ్ళీ నల్లబెట్టి దొప్పింది కదరా. ఎందుకేనండి కెమెరా నైట్ విజన్ ఉంది కానీ మాకు అంతలేదు సరిగ్గాని. ఇక్కడి నుంచి అంటే కెమెరా పెట్టి దానికే చూస్తున్నాం కానీ నైట్ విజన్లోని క్లియర్గా అంటున్నాయి. పిల్లది అమ్మో. ఇంకా నేను ఏదో అనుకున్నాను కొళ్ళు చూసి అల్లిపోయి ఎగిచ్చిపోయాం. చూడండి మళ్ళీ వనలో పెడుతుంటే నైట్ విజన్ చాలా క్లారిటీగా కాపాడుతుంది, పగటల్లా కాపాడుతుంది ఇదంతానే. కానీ మా కొళ్ళుకి పూర్తిగా ఏం కాపాడతలేదు చీకటి అంతకాలం. కానీ ఐఫోన్ అంటే ఐఫోనేనండి, చాలా క్లారిటీగా కాపాడుతుంది కదా. ఏట్రా అంటున్నావు?
అందరినీ కొనేసుకోమని అడిగి తింటా బొమ్మను. ఒరే అదేం కాదు, ఎవరు ఎలా యూజ్ చేస్తున్నారు అన్నదే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఐఫోన్ బాగుందన్నదంటే చూసిన వాళ్ళందరూ ఐఫోనే కావాలంటారు. అలాగే ఏమంటారు ఉన్న వాళ్ళు ఉంటారు. వస్తుందండి కింద నుంచి మోడవసన. అదేలేండి మోడవసన కాదు, ఆ లివర్ నుంచి వాసన వస్తుందండి. స్మెల్ మాబోయ్ మామూలు లేదు, చాలా బాగుంది. మన లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో, గ్రేవీ తోటి రెడీ అయిపోయింది. ఇంకా లివర్ ఫ్రై ఇంకా దీన్ని దించేసి మనం బగారాన్నం వండేద్దామండి. లివర్ ఫ్రై అయితే అయిపోయిందండి. ఇందాక ఉల్లిపాయలు నేను బగారాన్నంలో కోసాను, కానీ శనక్కాయగాడు లివర్లో ఫ్రైలో వేసేసాడు. అందుకే ఇప్పుడు మళ్ళీ కోసుకోవాలి ఉల్లిపాయలు బగారాన్నంలోకి. శనక్కాయగాడేమో లివర్ ఫ్రై వండాడు, ఆడికి ఇచ్చేసాం ఆ క్రెడిట్స్. ఇప్పుడు బగారాన్నం వండుతాం. ఒకరికొకరు సాయం చేసుకున్నాం అనుకోండి, ఖర్చు లేకుండా అయిపోద్ది పని. ఒరే చేయి కోసేసుకుంటాను అనుకుంటే కొల్లు అంతలేదు, కొల్లుకేసావు లైట్ ఇలాగి. సన్నంగా ముందే వస్తాడు అంటే కొల్లు అనలేదు బ్రో, గుడ్డు నాకు ముందే కళ్ళు పెట్టుకున్న నాకు కొల్లు మండమని అలా. అది ప్లాన్. తెలివితేటలు వాడాలి ఉన్న వాటితోటి. ఎంత కలకల్లాడి గబ్బులు కూడా తిరిగేస్తున్నాయి. గబ్బులు ఉన్నాయరా? ఏదో వెలుగు ఒకటి ఎగురుతుంది ఆ ఇంట్లోనే. పాడుపడ్డ ఇల్లు కదా అట్లా సావరం. అది ఒకప్పుడు ఈ ఊరంతా కలకల్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఇలా పాడుపడిపోయి శిఖరాలు అయ్యి ఉంది శిథిలాలు. కానీ ఈ ఊరు క్యాంపింగ్ చేయడానికి సంవత్సరం ఫస్ట్ నెక్స్ట్ క్యాంపింగ్ అయ్యాలి. అసలు మనం క్యాంపింగ్ వీడియోలు మొదలెట్టాక అలాంటిది ఎన్ని రోజులు పట్టింది ఇక్కడ క్యాంపింగ్ చేయడానికి. రోజులు కాదు సంవత్సరాలు. అదే 1 సంవత్సరం పట్టిందిలే. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక ఆటంకం ఉంది. ఈ రోజుకి ఈ ఊరికి ఏముర్తి. మరి నైట్ ఏం జరుగుతుంది ఏంటో. మన క్యాంపింగ్ డేట్ అయితే మంచి దాదాపు మెరిచిపోతా కాబట్టి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కటింగ్ అయితే అయిపోయిందండి. మళ్ళీ రెండోసారి పక్కన దాకా కూడా రెడీగా వేసామండి. ఇప్పుడు గవలు ఉండేద్దాం. ఎందుకు అనుకుంటున్నారో, లివర్ ఫ్రై ఉండం కదా, దాని నుంచి వచ్చే స్మెల్కి ఆకలి వేస్తుంది. బేవచ్చంగానే తినేయాలనిపించేస్తుంది. అందుకే వండేద్దాం గవాలని. పొట్టుగడ్డి దొరికి చూడండి 10 రూపాయల ఆకులు అయ్యి అనమాట. బిర్యానీ సామాను అవి సరిపోతాయి ఇందులోకి. గ్యాస్ బండి అయితేనండి మాటి చీటి ఆరిపోతుంది అనమాట. ఏదో ఎవరో కట్టేసినట్టుగానే ఎంత ఫుల్గా పెట్టినా గ్యాస్ కానీ అయిపోయింది. కొమ్మ తీసి ముందర గ్యాస్ అది అక్కడ ఇట్టో పేలిపోమన్నా గండ బండ. ఇంకా బిర్యానీ ఆకులు ఎగిపోయినాయి కాబట్టి అండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కోసుకొని వేసేబాయ్. మేము గోదావరి దగ్గర ఉన్నాం కదండి, టీటీ పెట్టల మట్టికి గోల చేసేస్తున్నాయి అనమాట. వెనక లీటరా షాడోలాగా వెళ్ళింది. అవును కదా, మీకు అక్కడ కాపాడుతుంది చూడండి. పోలీసు వారు వచ్చారనమాట ఇక్కడికి మా దగ్గరికి. మీకు ఈ కారు కాపాడుతుంది ఉండింది పోలీసుల వారిది అనమాట. మాకు చాలా మర్యాదగా చెప్తారండి. ఇప్పుడు మేము ఫుడ్ వండుకున్నాం కదా, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఉల్లిపాయలు అవి మగ్గిపోయినాయండి. ఇప్పుడు బగారానికి సరిపడగా నీళ్ళు వేసుకోవాలి. అంటే మీకు ఎప్పుడు చెప్పిదే ఒక ఇంతకి 2 ఇంతలు నీళ్ళు అనమాట. వద్దు ఆర్మీ పెట్టకూడదురా, అందులోనే పడుకుంటామండి. ఇప్పుడు తీసేస్తాం ఇంక వెళ్ళిపోమన్నారు. ఇంచుమించు బ్రదరు ఒక 2 నెలలు దాకా 3 నెలల దాకా ఇది మీకు పని కాదు చెప్తున్నాను. రావద్దు. సరే అండి. మా జూన్ జూలై ఎందుకంటే లక్షలకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రాత్రి వండుకొని ఇవన్నీ చేసి మేము వచ్చి మీకు చెప్పి కరెక్ట్గా ఏంటంటే మీ ఫ్యామిలీ ఇబ్బంది ఉంటాయి కదా, అర్థం చేసుకున్నా. అది దాన్ని బట్టి మీరు అర్థం. రేపు నుంచి రాకండి. రావులే అన్న, ఇంకా అసలు రావు. మాకు ఎసర్లు అయితే మరిగిపోయినాయండి. రైస్ వేస్తాం. అడవిలో సాల్ట్ మర్చిపోయామా లేదో అన్నీ వేసేయాలి. ఇంకా మూత వేసేసి కాసేపు ఉడికినిచ్చాం అనుకోండి, మన పలావ్ అయితే రెడీ అయిపోద్ది. నిజానికి ఏమైందంటే అండి, మనది మైకులు సడన్గా ఛార్జింగ్ అయిపోయింది, అందువల్ల వాయిస్ లేదు. ఏమైందంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే వచ్చారండి మన దగ్గరికి. వచ్చి ఇక్కడ సేఫ్ కాదు అంటే, ఇక్కడ నక్సలైట్లు ఆ పదం కూడా వాడకూడదు, దానివల్ల ఇక్కడ మీకు చాలా అన్సేఫ్, మీరు ఇక్కడ ఉండకూడదు, అసలు రాకూడదు కూడా ఈ ప్లేసుల్లోకి అని చెప్పారు. చాలా మర్యాదగా చెప్పారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కొంతమంది అయితే ఇంకా అంటే ఎలా చెప్తారు, చాలా దారుణంగా ఉంటుంది, చెప్పలేం సిచ్యువేషన్స్. అందుకే మమ్మల్ని ఫుడ్ వండుకుంటున్నాం చూసి ఆ ఫుడ్ వండుకుని తినేసి వెళ్ళిపోండి, అప్పటిదాకా మీ దగ్గర ఉంటాం, మీరు తినే వెళ్ళేదాకా ఇక్కడే ఉంటాం, మీ దగ్గర కాపలా కింద అనేసి మాకు చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకేనండి మంచిగా ఫుడ్ అది తినేసాం. అలాగే క్యాంపింగ్ టెంట్ కూడా అది తీసేసుకున్నాం.
కాకపోతే అప్పుడు వాయిస్ రికార్డ్ అనేది పోయింది, అందులో చాలా ఫుటేజ్ వేస్ట్ అయిపోయింది అనమాట. పైగా ప్రతిసారి మనం ఫుడ్ తిని క్యాంపింగ్ గంటలో పడుకుండేవాళ్ళండి. ఈసారి అయితే అలా కాదు, డైరెక్ట్ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఫుడ్ అది మంచిగా కంప్లీట్ చేసామండి, సామానం కూడా సర్దేశాం. ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఈ దరిద్రం ఏంటంటే మన మైకుల్లో ఛార్జింగ్ అయిపోయింది, మొత్తం వాయిస్ అంతా పోయిందనమాట. ఇంకెలాగో సర్దేశాం కాబట్టి అండి ఇంకా బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి ఇంటికి డైరెక్ట్. కాల్ పైకి పెట్టుకున్నా. ఓ నీ అమ్మ రాయికేసిందా. ఇదేండి మా అడ్వెంచర్ తిప్పాలన్నమాట. యూట్యూబర్ అంటే ఏదో కూర్చుంటే వచ్చేసి లైక్స్ సబ్స్క్రైబర్స్ అనేసి అనుకుంటారు, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మీకు ఎవరికీ తెలియదు అనమాట. మీరు చూసే 30 seconds వీడియో, అదే ఏమంటారు, మీరు చూసే వీడియో వెనకాల కష్టాలు. మైకులు తెప్పేసినాయి. ఇప్పుడు ఏమో కరెక్ట్గా టైం ఎంత అవుతుంది అనుకుంటారు, 10 అవుతుంది. భోజనం అది చేసేటప్పటికి ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరాలి. దారి అసలు బాగోదు మాది, వెళ్ళి దారి చాలా డేంజర్ వెళ్ళేటప్పుడు. అయినా ఏం చేస్తాం, ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. దరిద్రానికి మైకులు కూడా పనిచేయలేదు చూడు సమయానికి. వాళ్ళ కారు ఎలాగ వచ్చిందంటారా, బాగానే తీసుకొస్తారా. అయినా వాళ్ళు మంచి వాళ్ళరా. కొంతమంది అయితే ఇంకా చాలా అది ఇది చేద్దురు, కానీ చాలా మర్యాదగా చెప్పారు. అంత మర్యాదగా చెప్పినప్పుడు మనం వెళ్ళకపోయాం ఇంకా మనకన్నా ఎదవలు ఎవరు ఉంటారు. మన అదృష్టం ఏంటండి, నీరు పెరిగిపోతుంది. ఇప్పుడు బాగానే బయటకు వస్తాం, వాళ్ళు కూడా బాగానే బయటికి వెళ్ళిపోమన్నారు. చూసారా నీరు పెరిగిపోతుంది. ఇందాక వచ్చినప్పుడు నీరు అంత లేదు, రోడ్డు మీదకి వచ్చేస్తుంది నీరు ఇప్పుడు. అదన్నమాట. ఇంకో బండి వేసుకొస్తుంటే దారిలో మొత్తం నీరు పెరిగిపోతుంది. ఒకవేళ మనం అక్కడ ఉండిపోతానండి మనం రాపోదాం, చాలా ఇబ్బంది అయిపోతున్నాం. ఏ పడవలో వేసుకుని రావాల్సి వస్తున్నాం. సర్లేండి ఏం చేస్తాం, వెళ్ళిపోదాం. మేము వెళ్తున్నాం కదండి, వెళ్ళేదారి ఎంత భయంకరంగా ఉంటుంది అనుకుంటున్నారు. అసలు ఒక్కడైతే అసలు వెళ్ళలేడు వెనక్కి, అంత భయంకరంగా ఉంటుంది. అయినా మేము ధైర్యం చేసి వెళ్ళిపోతున్నాం ఈ దారికి. మేము ఇప్పుడే ఇలా కొంచెం ఎదరికి వచ్చామో లేదో కానీ నక్కల గుంపు ఇలాగా దాటి వెళ్ళిపోయింది. అందుకే కెమెరా ఓపెన్ చేసి ఇలా పట్టుకుని తీస్తున్నాను, ఎందుకంటే రికార్డ్ చేస్తారన్న టైంకేమో ఇది దాటి వెళ్ళిపోయినాయి అనమాట. ఓ గడ్డగడేస్తున్నాయి చేతులు, చాలా సలేహేస్తుందండి. శనక్కగడ అయితే వెనకాల బిగిసిపోయాడు, కెమెరా వచ్చుకుని సెల్లట్టుకుని. పాపం శనక్కగడి చేతులు కూడా కాలేవు. ఈరోజు మాకు అనుకూలంగా జరగలేదండి ఏం చేసినా. ఇదిగోండి ఇదంతా అడిపోయినమాట. ఈ అడవిని కూడా దాటుకుని వెళ్ళాలి నైట్ అయితే. మనం ఇక్కడే క్యాంపింగ్ చేసినప్పుడు గజ్జల సౌండ్ వినపడ్డది కదా, ఆ ఏరియా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటారో, 11 అవుతుంది. మాకు ఈ ప్లేస్లో రావడానికే భయం, అటువంటిది నైట్ టైం వెళ్తున్నాం. ఇదంతా ఇదే అడివే. సలం మట్టుకెత్తేనండి, బండి తోలుతున్నాను కానీ మాట వస్తలేదు నోట్ల నుంచే, అంత దారుణంగా ఉంది చలి. బాబాయ్ వెళ్ళేదారులు ఏది చూసినానండి భయంకరంగా అవుతుంది సడన్గా చూసి. మీకు ఒకటి తెలుసా, ఇక్కడ ఒక అతన్ని రోడ్డు మీద కాల్ చేశారంటే ఒక వీడియోలో చెప్పారు కదా. అక్కడ దాటే ముందు మరి ఏటో కానీ తెల్లగా నుంచున్నట్టుందండి అక్కడ. నేను ఇంతకీ ఏమనుకున్నానంటే అతనికి కప్పుతారు కదా పైన గుడ్డ, అది కంచి మీద వేసారేమో అనుకుంటా. బాబాయ్ చూసి వెళ్ళిపోయి నేను సడన్గా కెమెరా గట్ట ఆన్ చేయలేదు, అప్పుడు సడన్గా చూసి ఎగిచ్చిపోయా. ఫైనల్ అయితే అడవులను అయితే దాటేసామండి. ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది, దాదాపు ఒక 20 కిలోమీటర్లు వెళ్ళాలి ఇంకా మా ఊరికి వెళ్ళాలంటే. అడవులను అయితే దాటేసాను అండి. శనక్కి గుడ్ నైట్ రా, పడుకో వెళ్ళి ఇంకా బాయ్. శనక్కి గడని ఇంటికి తీసుకొస్తానండి, అక్కడ ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇప్పుడు ఇంటికి వచ్చామండి, సామాన్ అంతా నీటికి దింపేసాం. మా అమ్మ కంగారు పడుతుంది అనమాట, ఎందుకు ఎప్పుడు రారు కదా అనేసి. మా అమ్మకి అసలు మ్యాటర్ తెలియదు, మా అమ్మకి ఏ విధంగా చెప్పాలి ఏం జరిగింది అన్నది. మా ఓడైతే పడుకున్నాడు. మీకు అసలు మ్యాటర్ తెలుసు కదండి ఇంతకీ ఏమైంది అన్నదే. నిజానికి శనక్కి గడ్డను కూడా ఇంటికాడ దింపేశాను కాబట్టి ఇంకా నేను కూడా పడుకుంటానండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. అసలు ఇలాగ వద్దు అనుకోలేదు, వీడియో ఇలా జరుగుతుంది అనుకోలేదు. నెక్స్ట్ వీడియో కూడా ఇలా జరగకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాను. అదండి, మీకు ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మర్చిపోయాను, ముందుసారి క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు డ్రోన్ షాట్స్ అయితే తీశాను, కానీ ముందు వీడియోలోని స్టోరేజ్ సరిపోక, అంటే ముందు సెల్లో స్టోరేజ్ సరిపోక కూడిపెల్లిలోని డ్రోన్ విజువల్స్ అయితే పెట్టలేదండి. ఇప్పుడు డ్రోన్ విజువల్స్ చూసుకుని మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. ఉంటామండి, బాయ్.